నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. హత్యలు, అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక దాడులు వంటి అత్యంత తీవ్ర నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు అనారోగ్యం పాలైనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో బయట ఆసుపత్రులు, సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలకు తరలించి చికిత్స అందించటంపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను రూపొందించాలని జైళ్ల శాఖ డీజీసీని ఏపీ హైకోర్టు ఆదేశించింది. తీవ్ర నేరాలకు పాల్పడిన వారిలో ఎందరూ శిక్ష అనుభవిస్తున్నారు, అనారోగ్యం కారణంగా జైలు నుంచి ఎంతమంది విడుదలయ్యారు లాంటి వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది ఉన్నత న్యాయస్థానం. న్యాయమూర్తులు జస్టిస్ జి నరేందర్, జస్టిస్ టీసీడీ శేఖర్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. గుంటూరు పోక్సో కోర్టు శ్రీనివాస్ వర్మ అనే వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ 2022 డిసెంబర్లో తీర్పు ఇచ్చింది. అయితే దిగువ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉంటున్న వర్మ. గుండె సంబంధ సమస్యలను కారణంగా చూపుతూ 6 నెలల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అనుబంధ పిటిషన్ వేశారాయన. దీంతో అతన్ని మంగళగిరి ఎయిమ్స్కు తరలించి చికిత్స అందించాలని ఆదేశించింది ధర్మాసనం. అదే సమయంలో నిబంధనలపై జైళ్ల శాఖ నుంచి స్పష్టత కోరింది కోర్టు. అనారోగ్యం పాలైన ఖైదీలను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు పంపించి చికిత్స అందించాలని ప్రభుత్వం జీవో ఇచ్చినట్లు కోర్టుకు విన్నవించారు జైళ్ల శాఖ డీజీ. ఆ జీవోను పరిశీలించిన ధర్మాసనం బయట ఆసుపత్రులకు పంపకూడదంటూ నిషేధమేమీ లేదు. సూపర్ స్పెషాలిటీ బయట ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు కోర్టు నిర్ణయం వరకు వేచి ఉండాలని అనారోగ్యంతో బాధపడుతున్న ఖైదీలను కోరటం వివేకమైన చర్య కాదు. కోర్టు నిర్ణయం వెలువడేలోగా వ్యాధి తీవ్రమై ఆ ఖైదీ చనిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఖైదీలకు చికిత్స అందించడంపై జైళ్ల శాఖ ఎస్ఓపీ రూపొందించడం ఉత్తమమని సూచించింది ఉన్నత న్యాయస్థానం. మరోవైపు కొందరు ఖైదీలు తప్పుడు వైద్య ధృవపత్రాలు సమర్పించి ఆసుపత్రిలో చేరుతున్న ఘటనలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అడ్వకేట్ జనరల్ దుమ్మలపాటి శ్రీనివాస్ వాదిస్తూ ఎస్ఓపీపై వివరాలు సమర్పించేందుకు మరికొంత సమయం కావాలని కోరారు. దీంతో విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేస్తూ ఉత్తర్వులిచ్చింది ధర్మాసనం. హత్యలు, అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక దాడులు వంటి అత్యంత తీవ్ర నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు అనారోగ్యం పాలైనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో బయట ఆసుపత్రులు, సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలకు తరలించి చికిత్స అందించటంపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను రూపొందించాలని జైళ్ల శాఖ డీజీని ఏపీ హైకోర్టు ఆదేశించింది. తీవ్ర నేరాలకు పాల్పడిన వారిలో ఎందరూ శిక్ష అనుభవిస్తున్నారు, అనారోగ్యం కారణంగా జైలు నుంచి ఎంతమంది విడుదలయ్యారు లాంటి వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది
ఉన్నత న్యాయస్థానం. న్యాయమూర్తులు జస్టిస్ జి నరేందర్, జస్టిస్ టీసీడీ శేఖర్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. గుంటూరు పోక్సో కోర్టు శ్రీనివాస్ వర్మ అనే వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ 2022 డిసెంబర్లో తీర్పిచ్చింది. అయితే దిగువ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉంటున్న వర్మ. గుండె సంబంధ సమస్యను కారణంగా చూపుతూ 6 నెలల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అనుబంధ పిటిషన్ వేశారాయన. దీంతో అతన్ని మంగళగిరి ఎయిమ్స్కు తరలించి చికిత్స అందించాలని ఆదేశించింది ధర్మాసనం. అదే సమయంలో నిబంధనలపై జైలు శాఖ నుంచి స్పష్టత కోరింది కోర్టు. అనారోగ్యం పాలైన ఖైదీలను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు పంపించి చికిత్స అందించాలని ప్రభుత్వం జీవో ఇచ్చినట్లు కోర్టుకు విన్నవించారు జైలు శాఖ డీజీ. ఆ జీవోను పరిశీలించిన ధర్మాసనం బయట ఆసుపత్రులకు పంపకూడదంటూ నిషేధమేమీ లేదు. సూపర్ స్పెషాలిటీ బయట ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు కోర్టు నిర్ణయం వరకు వేచి ఉండాలని, అనారోగ్యంతో బాధపడుతున్న ఖైదీలను కోరటం వివేకమైన చర్య కాదు. కోర్టు నిర్ణయం వెలువడేలోగా వ్యాధి తీవ్రమై ఆ ఖైదీ చనిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఖైదీలకు చికిత్స అందించడంపై జైలు శాఖ ఎస్ఓపీ రూపొందించడం ఉత్తమమని సూచించింది ఉన్నత న్యాయస్థానం. మరోవైపు కొందరు ఖైదీలు తప్పుడు వైద్య ధృవపత్రాలు సమర్పించి ఆసుపత్రిలో చేరుతున్న ఘటనలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అడ్వకేట్ జనరల్ దుమ్మలపాటి శ్రీనివాస్ వాదిస్తూ ఎస్ఓబీపై వివరాలు సమర్పించేందుకు మరికొంత సమయం కావాలని కోరారు. దీంతో విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేస్తూ ఉత్తర్వులిచ్చింది ధర్మాసనం. ఖైదీలకు చికిత్సపై విధి విధానాలు రూపొందించండి జైలు శాఖ డీజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు. తీవ్ర నేరాలకు పాల్పడిన వారిలో ఎందరూ శిక్ష అనుభవిస్తున్నారు? అనారోగ్యం కారణంగా ఎంతమంది విడుదలయ్యారు? శ్రీనివాస్ వర్మకు జీవిత ఖైదు విధించిన పోక్సో కోర్టు. దిగువ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన వర్మ. 6 నెలల మధ్యంతర బెయిలు ఇవ్వాలని పిటిషన్. గుండె సంబంధ సమస్యలు కారణంగా చూపిన వర్మ. ఎయిమ్స్కు తరలించి చికిత్స అందించాలని ఆదేశం. నిబంధనలపై జైలు శాఖ నుంచి స్పష్టత కోరిన కోర్టు. ఖైదీలకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రిలో చికిత్స. బయటి ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు వేచి చూడటం. తప్పుడు వైద్య ధృవపత్రాలు సమర్పించే ఖైదీలు.
ఇది వాల్టి స్పెషల్ డ్రైవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.